ఎన్నో శరీరాలు తీసుకున్నటువంటి జీవుడు అరుణాచలం ఎప్పుడైనా విడితే అక్కడ అరుణాచలం పట్టణంలోకి ప్రవేశిస్తే చాలు, వెంటనే అతని జీవయాత్రకి వేరే గీత గీస్తారు. అరుణాచలము వెళ్ళక ముందు, అరుణాచలము వెళ్ళిన తరువాత అని. అంటే అరుణాచలానికి ఎంత వైభవం ఉందో ఆ క్షేత్రం ఎంత గొప్పదో మనం అర్థం చేసుకోవచ్చు. అక్కడ ఉన్నటువంటి లింగ, ఇక్కడ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ వచ్చేసి మన తెలుగు వాళ్ళు మాత్రమే వస్తా ఉంటారు. ఎంతటి కూడా కావచ్చు, నీకు డబ్బు ఉండొచ్చు, డబ్బు లేకపోవచ్చు, ఎలాంటి కూడా కానీ నువ్వు దేవుడి ముందు నువ్వు తక్కువే. నేనైతే ఈ రోజు అరుణాచలంలోకి వచ్చాను అండ్ గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేశాను. అరౌండ్ టైం వచ్చేసి 11:30 అట్లా అవుతా ఉంది. అండ్ మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఎటు చూసినా గానీ 11:30 అవుతున్నా గానీ క్రౌడ్ అయితే టూ మచ్ అయితే క్రౌడ్ ఉన్నారు. సో మీరు ఎప్పుడైనా ప్లాన్ చేస్తూ ఉంటే వీకెండ్స్ లో అలా ప్లాన్ చేస్తున్నట్లయితే మాక్సిమం దానికి ప్రీప్లాన్డ్ గా రండి, ఎందుకంటే క్రౌడ్ అయితే మచ్ మోర్ అయితే ఉన్నారు. గిరి అంటే పర్వతం, ప్రదక్షిణ అంటే భగవంతుడిని కేంద్రంగా చూసుకుని చుట్టూ తిరగడం, దీన్ని గిరి ప్రదక్షిణ అంటారు. అరుణాచల గిరి ప్రదక్షిణ అంటే దానికి చాలా విశిష్టత ఉన్నది. ఏంటంటే ఆ పరమశివుడే పర్వత రూపంలో రూపాంతరం పొందినటువంటి ఆ పర్వతం చుట్టూ మనం చేసే ఈ ప్రదక్షిణనే అరుణాచల గిరి ప్రదక్షిణ అంటారు. ఈ అరుణాచలంలో మనకు శివయ్య అగ్నిలింగ రూపంలో మనకి దర్శనమిస్తారండి. ఈ గిరి ప్రదక్షిణ చేసినట్లయితే మనము శివుని చుట్టూ తిరిగినట్లే అని భావిస్తారు ఇక్కడ అందరు భక్తులు కూడా. ఇక్కడ గిరి ప్రదక్షిణలో మనం మెయిన్ గా 8 లింగాలను అయితే దర్శించుకుంటాము. అందులో ఒక లింగం ఈ ఇంద్రలింగం. మనకి ఫస్ట్ గా అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మనం 8 లింగాలను అయితే మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తామండి. మనం ఈ 14 కిలోమీటర్స్ ఏదైతే గిరి ప్రదక్షిణ ఏదైతే ఉందో దీని మొత్తంలో మనం 8 లింగాలను దర్శించుకొని అప్పుడు మనం స్వామివారి దర్శనానికి అయితే వెళ్తాం. ఫస్ట్ లింగం వచ్చేసి ఇక్కడ మనం చూసినటువంటి ఇంద్రలింగం అన్నమాట. తర్వాత ప్రతి లింగాన్ని మేము చూపించేదానికి ప్రయత్నం అయితే చేస్తాను. వరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం అయితే బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసి పెట్టుకోండి. అండ్ ఈ వీడియోలో అయితే నేను పూర్తిగా ఈ గిరి ప్రదక్షిణ గురించి ఇన్ డీటెయిల్ గా అయితే మాట్లాడబోతా ఉన్నాను. చూసినట్లయితే ఇలా మధ్య మధ్యలో టెంపుల్స్ కూడా ఉంటాయండి. సో మేము టెంపుల్స్ కూడా కవర్ చేసుకోవాలి అనుకుంటే ప్రతి టెంపుల్ కి వెళ్ళి విజిట్ చేయండి. నా సజెషన్ ఏమంటే ప్రతి టెంపుల్ చూడాలంటే టైం అయితే ఎక్కువ అవుతుంది. సో మాకు టైం ఉంది, మేము ప్రతి టెంపుల్ కూడా మేము చూసి దర్శించుకొని వెళ్తామంటే మాక్సిమం వెళ్ళండి. నేనైతే ఓన్లీ ఆ లింగాలు ఏదైతే ఉన్నాయో అవి మాత్రమే దర్శించుకొని నేను వెళ్తున్నాను. ఎందుకంటే మనకు అంత టైం ఉండదు. సో ప్రతి టెంపుల్ కి వెళ్ళి చూడాలంటే మనకి అంత టైం ఉండదు. సో కావున ఇది మీ ఇష్టం అన్నట్టు, అంటే ప్రతి టెంపుల్ కి వెళ్ళడం లేదా ఓన్లీ లింగాలు చూడటం అనేది. విషయం ఏంటంటే అండి, మనం గిరి ప్రదక్షిణకి వెళ్ళే దావలో సైన్ ఎక్కడ ఎటు వెళ్ళాలి ఏంటి అనేది కన్ఫ్యూజన్ ఉండకుండా సైన్ బోర్డ్స్ అయితే ఉంటాయండి. సో ఆ సైన్ బోర్డ్స్ చూసుకుంటూ మనమైతే వెళ్ళిపోవచ్చు. ఈ అష్టలింగాలు ఎలా ఏర్పడాయి అంటే 8 దిక్కులకి సూచనగా 8 దిక్పాలకుల పేరు మీదుగా ఈ అష్టలింగాలను అయితే ఏర్పాటు జరిగాయి. సో ఇక్కడ మనం చూస్తున్న ఈ లింగం వచ్చేసి అగ్నిలింగము. అంటే దీని యొక్క దిక్పాలకుడు నేమ్ వచ్చేసి అగ్నిదేవుడు అన్నమాట. తమిళని ప్రాంతీయ భేదాలని కాదు కదండి, ఇక్కడ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ వచ్చేసి మన తెలుగు వాళ్ళు మాత్రమే వస్తా ఉన్నారు. విజిటింగ్ అనేది చాలా మంది అయితే ఎక్కువయ్యారు. అండ్ ఇక్కడ నేను బాగా గమనించింది ఏంటంటే అండి, వీళ్ళు స్కామ్లు కూడా ఎక్కువ చేస్తా ఉంటారు. ఎట్లా అంటే మనం తెలుగు అని తెలిసింది అంటే వాళ్ళు 10 రూపాయలు దాన్ని 100 రూపాయలు పెట్టి అమ్ముతా ఉన్నారు. ఇదైతే వాళ్ళకి మళ్ళీ తెలుగు కూడా వచ్చినా గానీ ఈ తెలుగు వాళ్ళంటే కొంచెం చిన్న చూపు అయితే ఇక్కడ బాగా గమనించాను నేను. ఇక్కడ మెజారిటీ మనకి అంటే అరుణాచలం అనేది ఆల్రెడీ ఫేమస్, కాకపోతే మన వాళ్ళు ఇక్కడికి వచ్చి చాలా మంది అయితే విజిట్ చేస్తా ఉన్నారు. అయినా కానీ ఏదో వాళ్ళు మాత్రమే ఏదో హై అట్లా ఆ ప్రాంతీయ భేదం అనేది బాగా చూపిస్తా ఉన్నారు ఇక్కడ. నేను బాగా అబ్జర్వ్ చేస్తున్నాను.
ఇక్కడ మనం ఇది గమనించినట్లయితే ఏ ఏ దిక్కులో ఏ ఏ లింగాలు ఉన్నాయి అండ్ అన్ని కూడా క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇందులో ఉంది. అండ్ ఈ లింగాలు అనేటివి 8 దిక్కుల్లో మనం దర్శించుకున్నా కానీ గిరి ప్రదక్షిణ అయితే చేయించండి. ఎందుకంటే ఈ విధంగా భక్తులు అయితే ఎప్పుడు కూడా ఎనీ టైం గిరి ప్రదక్షిణ అయితే చేస్తూ ఉంటారు. సో చేస్తారా చేయరా అని ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఏ టైంలో వచ్చినా గానీ గిరి ప్రదక్షిణ అయితే చేస్తూ ఉంటారు. మీరు వెనకాల గమనించవచ్చు. ఆ భజనలు చేసుకుంటూ ఇట్లా చాలా బాగుంటుంది. ఎప్పుడైనా మనం చేయలేము అని అనిపించినప్పుడు మనస్సులో ఓం నమ శివాయ అనుకొని వెళ్దా ఉంటే మనకు శక్తి మనకు ఆటోమేటిక్ గా వస్తూ ఉంటుంది. దక్షిణ సూచికగా ఈ దక్షిణాన ఈ యమలింగం అనేది ప్రతిష్ఠించబడింది. ఈ దక్షిణ దిక్కుకి దిక్పాలకుడు యమధర్మరాజు. నమ శివాయ. నువ్వు ఎంత టోడైనా కావచ్చు, నీకు డబ్బు ఉండొచ్చు, డబ్బు లేకపోవచ్చు, ఎలాంటి వాడైనా కానీ నువ్వు దేవుడి ముందు నువ్వు తక్కువే. అరుణాచల ప్రవేశము అంత తేలికైన విషయం కాదు. అరుణాచలంలోకి వెళ్ళాడు అంటే వాడికి ఏదో అధికారం ఉంది, పరమేశ్వరానుగ్రహాన్ని పొంది ఉన్న. ఈ సౌత్ ఈస్ట్ నిరుతి లింగం అనేది ఉంటుంది. దిక్పాలకుడు వచ్చేసి వినాశక శక్తి అండి. ఇది తమిళనాడులో లేదండి. ఎందుకంటే ఎక్కడ చూసుకున్నా కానీ మన తెలుగు వాళ్లే కనిపిస్తున్నారు. మోస్ట్లీ నేను 90% మన తెలుగు వాళ్లే ఉన్నారు. ఇప్పుడు ఈ ప్రదక్షిణలో దాదాపుగా నేను చాలా మందిని చూసాను, మన తెలుగు వాళ్లే ఉన్నారు. అండ్ ఇక్కడికి వచ్చే వాళ్ళు మన లాంగ్వేజ్ కాదు, మన స్టేట్ కాదని భయపడాల్సిన లేదు, ఆందోళన చెందాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఇక్కడ మోస్ట్లీ వీళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా తెలుగు మాట్లాడతారు. అండ్ ఇంకోటి అంటే మన వాళ్ళే చాలా మంది ఇక్కడ వస్తూ ఉన్నారు, పోతూ ఉన్నారు. రోజుకి యావరేజ్ మీద ఒక 10,000 మెంబర్స్ అండ్ యావరేజ్, ఇంకా మోర్ దెన్ ఇంకా కూడా ఇక్కడ వస్తూ ఉండొచ్చు, పోతా ఉండొచ్చు. సో అటువంటి సందేహాలు అయితే ఎటువంటి పెట్టుకోవద్దండి. ఈ దిక్పాలకుడు సూర్య భగవానుడి పేరు మీదుగా ఈ సూర్యలింగం అనేది ప్రతిష్ఠించడం జరిగింది. ఇక్కడ మనం సూర్యలింగంగా మనం దీన్ని దర్శించుకోవాలి. ఈ పడమర దిక్కున వరుణలింగాన్ని మనం దర్శించుకుంటామండి. ఈ వరుణలింగానికి దిక్పాలకుడు వచ్చేసి వరుణదేవుడు. ఈ లింగం యొక్క ప్రాముఖ్యత ఏంటంటే శాంతికి నిలయం అన్నమాట. ఈ వరుణలింగం ఒక్కొక్క లింగం ఒక్కొక్క లక్షణాన్ని కలిగితే ఉంటుంది. నేను అన్ని కూడా అవి మీకు డిస్ప్లేలో ఇస్తాను అండ్ డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను, మీరు వాటిని రిఫర్ చేసుకోగలరు. After 10 kilometers, my legs will be like this. Oh my God. What దేవుడా, 10 kilometers non-stop walking. Oh my God. ఉత్తరాన ఈ కుబేరలింగాన్ని అయితే మనం దర్శించుకుంటాం. అంటే దీనికి దిక్పాలకుడు కుబేరులు. ఆల్మోస్ట్ వచ్చేసాం అనమాట. ఏమంటే ఇప్పుడు ఆల్మోస్ట్ అయిపోయి వచ్చింది. 13 kilometers 2 stops అన్నమాట. నాకైతే శివయ్య కనిపించేశాడు. మరి మీరు అరుణాచలం వచ్చి ఉంటే మీకు ఎన్ని కిలోమీటర్లకి శివయ్య కనిపించాడో చెప్పండి. నాకైతే 12 kilometers నాకు కనిపించాడు. మీకు ఎన్ని కిలోమీటర్లు కనిపించారో నాకు తెలియదు. కామెంట్ ద్వారా తెలియచేయండి.
ఇప్పుడే లైక్ చేయకుండే లైక్ பண்ணுங்க, సబ్స్క్రైబ్ பண்ணுங்க. ఫైనల్లీ లాస్ట్ లింగం దగ్గరికి అయితే వచ్చేసాము. ఆల్మోస్ట్ అయిపోయిందని అనుకోవాలి. చూద్దాం. దీన్ని ఈశాన్య లింగం అంటారు అనమాట. ఈశాన్య దిక్కున ఈశాన్య లింగాన్ని అయితే మనం దర్శించుకుంటాం. దీనికి దిక్పాలకుడు వచ్చేసి ఈశానుడు. అంటే ఈ లింగం యొక్క ప్రాముఖ్యత ఏంటంటే మోక్ష మార్గాన్ని కలిగజేస్తుంది. సో ఫైనలీ గైస్, నా గిరి ప్రదక్షిణ అయితే అయిపోయింది. ఇప్పుడు అరౌండ్ టైం వచ్చేసి 3:30 అట్లా అవుతా ఉంది. నేను 10 or 11 కి అట్లా స్టార్ట్ చేశాను. సో అరౌండ్ అది కంప్లీట్ చేసి వచ్చేటప్పటికి ఇప్పుడైతే 3:30 అట్లా అవుతా ఉంది. నేనైతే గిరి ప్రదక్షిణ పూర్తి చేసుకొని తెల్లవారుజామున దర్శనానికైతే వచ్చానండి. ఇక్కడ దర్శనం వచ్చేసి సర్వదర్శనం ఉంటుంది, 50 రూపీస్ టికెట్ ఎంట్రీ కూడా ఉంటుంది. సో నేను చెప్పేది ఏంటంటే సర్వదర్శనం కంటే కూడా 50 రూపీస్ ఎంట్రీ టికెట్ తీసుకోవడం బెస్ట్. ఎందుకంటే మనం ఆల్రెడీ గిరి ప్రదక్షిణ చేసి చాలా స్ట్రైన్ అయి ఉంటాం కాబట్టి. సో ఈ 50 రూపీస్ టికెట్ తీసుకుంటే చాలా వరకు బెస్ట్ అని నా అభిప్రాయము. లేదు అంటే సర్వదర్శనంలో అయినా రావచ్చు. అండ్ యావరేజ్ మీద నేను గమనించింది అంటే 3 hours అయితే పడతా ఉంది ఈ దర్శనానికి. మనమైతే టెంపుల్ యొక్క స్థల పురాణం మనం గమనించినట్లయితే ఈ టెంపుల్ అనేది ఇప్పుడే టెంపుల్ కాదండి. దాదాపుగా 1100 సంవత్సరాల నాటి ముందు నుంచే ఉన్నటువంటి టెంపుల్ గా అయితే మనం స్థల పురాణం చెప్తా ఉంది. అంటే ఇప్పుడు ఈనాటి టెంపుల్ అయితే కాదు. మీరు దీక్షణంగా టెంపుల్ యొక్క గోపురాల్ని, ఆలయాల మీద నిర్మించినటువంటి నిర్మాణాలు చూసినట్లయితే చాలా నైపుణ్యంగా ఉంటాయి. అంటే ఈనాటి కాలంలో నిర్మించినటువంటి నిర్మాణం అయితే కాదు. అద్భుతమైనటువంటి శిలా నైపుణ్యాలు అయితే మనం ఇక్కడ గమనించగలము. నాకైతే ఈ టెంపుల్ మొత్తం చూడడానికి 2 కళ్ళు అయితే నాకైతే సరిపోలేదు. ఆ దేవుడు ఇంకో మరో 2 కళ్ళు ఇచ్చి ఉంటే సరిపోండేదేమో అని అనిపించింది నాకైతే. అంత బాగుంది. మన దర్శనం అయితే అయిపోయిందండి. ఇక బయలుదేరాలి. ఓం నమ శివాయ, హర మహాదేవ, శంభో శంకర.